రామారావు గారు, పదే పదే పరకామణి కేసు ఎందుకు బయటికి వస్తుంది? మీరు దాని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? మరి దానేమో చిన్న తప్పని మాట్లాడుతున్నారు. ఒక 2 minutesలో మీరు మాట్లాడండి. నెక్స్ట్ కార్తిక్ గారికి ఇద్దాం అవకాశం. ఒక అంశం మేడం, పరకామణి అంశం చూస్తా ఉంటే పరకామనే కాదు, ఇప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు అన్ని అంశాల్లో కూడా తీవ్ర వైఫల్యం చెందిందనేది మనకు అవగతం అవుతుంది. వైకుంఠ ద్వారదర్శనం కానీ, అక్కడ పైన ఉద్యోగస్తులు మందు పార్టీలు చేసినటువంటి ఆస్కారం కానీ గతంలో ఎప్పుడూ లేనంత ఇక్కడ వీళ్ళు లూజ్ గా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి ఏదైతే ఆ పరిపాలనా పరమైనటువంటి దాంట్లో అనుభవం లేకపోవడం, అనుభవం కనిపిస్తుంది. అట్లాగే ఆయన భగవద్గీత గురించి కూడా మాట్లాడినటువంటి విధానం కూడా చాలా మంది తప్పుడుతున్నటువంటి పరిస్థితి వాస్తవం కూడా కదా. భగవద్గీత గ్రంథానికి కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ యొక్క కోట్లు కాదు, ఆయన చెప్పినటువంటి ఫిగర్స్ 50 కోట్లు అయితే ఇక్కడ 3 కోట్ల రూపాయలు అని చెప్పేసి తర్వాత మాజీ టీటీడీ చైర్మన్ మా నాయకుడు ఓవన కరుణాకర్ రెడ్డి గారు తేటతెల్లం చేసేదాకా ఆ అంశంలో కూడా వాస్తవాలు మరుగున పెట్టారు. అంటే ఇక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి నిర్వాహకం విధానము సక్రమంగా లేదనేది అర్థమవుతుంది. పరకామణి ఏంటి ఇంకెక్కడా కూడా ఇక్కడ లోపభూయిష్టంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యొక్క తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించారు. ఒకవైపున కల్తీ జరిగిందని చెప్పేసి చెప్పే దాంట్లో కూడా ఏదైతే న్యాయస్థానాల్లో కానీ లేకపోతే దర్యాప్తు సంస్థల అధీనంలో ఉన్నప్పుడే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులే మాట్లాడేటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. అట్లాగే జంతు కొవ్వులు, పంది కొవ్వులు, అట్లాగే చేప నూనెలు కలిసి నేను అబద్ధాలు చెప్పారు. ఇక్కడ టీటీడీని ఈ ప్రభుత్వం తీవ్రంగా భ్రష్టు పట్టించింది. వీళ్ళు దాన్ని దోపిడీ కేంద్రంగా మార్చుకున్నారనేటువంటి అనుమానంలో ఉన్నాయి. ఏదేమైనటువంటి ఈ అంశంలో ఏదైతే దర్యాప్తు సంస్థలాగానే పోలీస్ శాఖ కానీ ఖచ్చితంగా అప్రమత్తత వ్యవహరించాలి. కనీసం యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అంశంలోనన్నా ఆ ప్రత్యేకమైనటువంటి పాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో 36వ స్థానానికి దిగజారిందనేటువంటి అంశం కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. మనం బీహార్ లో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండదంటే ఆ బీహార్ ఈ రోజు 15వ స్థానం ఉంటే మనం 36వ స్థానంలో ఉన్నాం. ఇది గమనించి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అంటున్నాం కాబట్టి కేంద్రంలో వీళ్ళకి సూచనలు చేసి ఇక్కడ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని పునరుద్ధరించాలి. అట్లాగే టీటీడీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచేదానికి కనీసం ఆలోచించమని. పరకామణి చోరీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటే మాట అండి. రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఒక 72,000 దొంగతనం చేశాడు. అతను దేవుడికి ఒక 15 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశాడు. 72,000 దొంగతనం చేసిన వ్యక్తి దగ్గర 15 కోట్ల ఆస్తి ఉంటవేందండి? అసలు లాజిక్ గా ఆలోచించండి. 15 కోట్ల రూపాయల ఆస్తి, అది కూడా ప్రభుత్వ వ్యాలీలో ఉన్నట్టును, మార్కెట్ వ్యాలీలో మన డిఫరెంట్. అది అంటే ఓపెన్ మార్కెట్ లో ఆ ఆస్తి విలువ ఇంకా డిఫరెంట్. అంత ఆస్తి ఉన్నవాడు 72,000 దొంగతనం ఎందుకు చేశాడు? ఒకవేళ ఈ 14-15 కోట్ల రూపాయల ఆస్తి మొత్తం దొంగతనం చేసిందేనా? అంత పెద్ద దొంగతో ఎట్లా రాజీ పడ్డారు? అసలు దీనికి ఆన్సర్ దొంగతనం చిన్న దొంగతనం అసలు. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు పక్కన పెట్టి మరి రాజీ పడ్డారు. మామూలుగా ఒక ఆస్తి దేవుడికి రాసియాలంటే ఒక నెల పాటు పేపర్ ఆడివ్వాలి, దాని మీద పాలక మండలి చర్చించాలి, చర్చించిన తర్వాత ఆస్తిని దేవుడికి రాసివ్వాలి. ఎందుకంటే ఒక్కసారి దేవుడికి ఒక ఆస్తి రాసిచ్చిన తర్వాత రేపు పొద్దున ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. కానీ అలాంటి ప్రొసీజర్ ఏమీ పాటించకుండా ఎందుకు రాజీ పడాల్సి వచ్చింది? టైం లేదని ఒక కారణం చూపిస్తూ. ఎవరికి టైం లేదు అక్కడ? అదేంటి అసలు? రెండు అసలు లాజిక్ ఆలోచించండి. 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు 15 కోట్లు ఎలా కట్టగలిగాడు? అంత ఆస్తి అతనికి ఎక్కడిది? ఒక 30, 40, 50 వేల శాలరీ వచ్చేటువంటి ఒక ఎంప్లాయీ దగ్గర కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది చిన్న దొంగతనం ఎలా అవుతుంది అసలు? ఇందాక రామారావు గారు అన్నారు ఏదో యాన్యువల్ ఫ్యాట్ అనే యాన్యువల్ ఫ్యాట్ ఒకసారి పక్కన పెట్టండి, వివాదంలో ఉన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టండి. కానీ మీరు ఏ సిట్ రిపోర్ట్ అయితే చూపిస్తున్నారో అదే సిట్ రిపోర్టు కెమికల్ రసాయన పదార్థాల మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించారు, అసలు నెయ్యే కాదు అని చెప్తుంది. మరి దానికి ఏం చెప్తారు? 68 లక్షల కేజీల కెమికల్ పదార్థాన్ని కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి హిందువులకి పంపిణీ చేశారని చెప్తుంది. ఆడుకున్నారు, మనోభావాలతో ఆడుకున్నారు, తిరుమలని ఒక దోపిడీ సెంటర్ గా మార్చారు. మళ్ళీ డైవర్షన్ అంటారు కదా ఏది మాట్లాడినా కూడా.
రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వేణుగోపాల్ రెడ్డి చెంచు గారికి, అలాగే బొట్ల రామారావు గారికి, కట్ట కార్తిక్ గారికి థ్యాంక్ యూ అండి. దివాళీ ప్రైమ్ డిబేట్ తర్వాత స్పెషల్